వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. జనసేన పార్టీ ఈ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఫార్మేషన్ డేను 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. అయితే అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా గిరిపుత్రుల మధ్యన ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలను జరపడం ఇప్పుడు విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు మరెన్నో ఒత్తిడులను అధిగమించి 100% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కూటమిలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉన్న తరువాత ఏపీ ప్రజలకు ఏమేమి లాభాలు చేకూరాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోడీతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు పవన్ కళ్యాణ్ న్యాయం చేశారా? 100% స్ట్రైక్ రేట్తో జనసేన గెలిచిన అనంతరం ప్రజలకి తగిన న్యాయం జరుగుతుందా? ఈ 13 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ఆటుపోట్లేంటి? ఇదే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో అందుబాటులో ఉన్నారు ఫోన్ ద్వారా. ఇక అదేవిధంగా జనసేన నేత అడప యశ్వంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా జనసేన నేత మనతో ఒక 30 మినిట్స్ తర్వాత జాయిన్ అవుతారు ఆయన జూమ్ కాల్లో. ముందుగా మనం అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం, సీనియర్ జర్నలిస్ట్. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీని స్థాపించి తెలంగాణ గడ్డపై పుట్టినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన ఆవిర్భావ వేడుకలు అత్యద్భుతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఆయన గిరిపుత్రుల మధ్య జరుపుకోవడం, దీన్ని ఏ రకంగా చూస్తారు? ఈ యొక్క ఫార్మేషన్ డేను ఎందుకు ఆయన ముందుగా నిర్వహిద్దాం అనుకున్నారు అతిపెద్దగా, కానీ ఎందుకు చేంజెస్ చేశారంటే కారణాలు ఏమన్నా మీకు తెలుసున్నాయా? గిరిపుత్రుల మధ్య జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు జనసేన పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుందా? సార్ మొట్టమొదటిగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి మొండితనానికి, కష్టానికి, నిస్వార్థానికి, నిజాయితీకి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడుస్తున్న జన సైనికులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని యావత్ జన సైనికులు భావించారు. అలాగే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారని ఎదురు చూశారు. ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని రద్దు చేయడం కొంత నిరాశపరిచిన విషయమే, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. అయితే ఈ లోటుని గిరిపుత్రుల సమక్షంలో జరుపుకోవడం, గిరిపుత్రులతో మాట మంత్రి జరపడం, కష్టాలు తెలుసుకోవడం, తను సాధించిన విజయాన్ని గిరిపుత్రులతోటి తద్వారా రాష్ట్ర ప్రజలకు పంచుకోవడం అభినందన విషయం అండి. అయితే అందరూ ఏమంటుంటారంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లో సీఎం అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేకపోయినా కానీ పార్టీ పెట్టి 2011లో పార్టీ పెట్టి 2014 కల్లా 60 సీట్లైనా తెచ్చుకోగలిగారు, 2019 నిలబడి సీఎం అవ్వగలిగాడు, లోకేష్ గారు షాడో సీఎం గా రన్ అవుతున్నారు, రేపొద్దున సీఎం అవుతాడని అనుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇంచుమించు 13 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా పార్టీ ఎక్కడుందో కూడా తెలియదు అని అపోహలతో కానీ ఆరోపణలు కానీ చేస్తుంటారు. అందరి మనసులో కూడా ఉన్న ఈ విషయం ఉన్నదన్నది వాస్తవం, ఇది అక్షర సత్యం. అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి నెక్కటానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడానికి, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4 రూపాయలు సంపాదించుకుని ఆ డబ్బులతో పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడానికి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడపడానికి చాలా వ్యత్యాసం ఉందండి. రెడ్డి సామాజిక వర్గం అనేది 1956 నుంచి అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఆ సామాజిక వర్గం అడుగుజాడల్లో ఎదిగినారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అవడం కోసం 1976లో రాజకీయాల్లోకి వస్తే 2004లో సీఎం అవ్వగలిగాడు. అది కూడా ఒక జాతీయ పార్టీ నీడలో పొత్తులు పెట్టుకుని, టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుని. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు సీఎం ఎలాగ అవ్వగలిగారంటే 1951-53 మధ్యలో
ఎన్జి రంగా గారిని కమ్మ సామాజిక వర్గం పిసిసి అధ్యక్షుడిగా ప్రపోజ్ చేసినప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరస్కరించి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఎత్తినప్పుడు కమ్మ సామాజిక వర్గం అప్పుడు తీర్మానం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో మనం సీఎం అవ్వాలి కమ్మ సామాజిక వర్గం నుంచి అని. వాళ్ళు తీర్మానం చేసుకుని అన్ని విధాలుగా బలపడి, సామాజికంగా ఆర్థికంగా బలపడి, రాజకీయంగా చైతన్యం అయితే 1983 నాటికి సీఎం అవ్వగలిగారంటే 30 సంవత్సరాలు పెట్టింది కమ్మ సామాజిక వర్గం. రాజశేఖర రెడ్డి గారు సుమారు 36 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు 1976లో రాజకీయాల్లోకి వస్తే 95లో సీఎం కాగలిగారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే నాటి పరిస్థితి ఏంటంటే, తన అన్న చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం ఓటమి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం, తర్వాత తన సామాజిక వర్గాన్ని అతను ఓన్ చేసుకోపోయినప్పటికీ తనకు కాపు సామాజిక వర్గం చేసిన కుల ఉద్యమాల్లో కాలిన రైళ్లు, కూలినేది చుట్టలేని కంచాలు, కుల ఉద్యమాలు తెచ్చిన ఏకాకి జీవితాలు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళని 3 పుదుబండలు ఏలాడుతుండగా పవన్ కళ్యాణ్ గారు చాలా మొండిగా పార్టీ పెట్టాడు సార్. నాకు తెలిసినంత వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ తప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బతికి పట్టగట్టిన పార్టీలు ఏమీ లేవండి. సర్దార్ గౌతులచ్చన్న గారు కానీ ఎంతో మంది పెట్టారు, మహామోగులు పెట్టారు, ఆర్ కృష్ణయ్య గారు కానీ, కేశవ శంకర్రావు గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, మందకృష్ణ మాదిగ గారు కానీ ఎంతో మంది పెట్టారు. ఏ పార్టీ కూడా సంవత్సరం దాటి ఉండలేదు. ఈవెన్ చిరంజీవి గారి పార్టీ కూడా 2 సంవత్సరాలు దాటి ఉండలే. కానీ ఈ రోజున 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలకు అడుగు పెడుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలే కారణం అండి. తన చేతిలో ఒక మీడియా లేకపోయినా, తమ సామాజిక వర్గంలో ఉన్న ఓ డబ్బున్న వాళ్ళు లేకపోయినా, ఉన్నా కానీ తన వెనకాల లేకపోయినా కానీ, ఎవరు లేకపోయినా ఒక పార్టీని నడుపుకుంటూ వచ్చి ఈ రోజున పార్టీని ఒక ఎలక్షన్ కమిషన్ గుర్తింపు తీసుకొచ్చి ఒక 100% స్ట్రైక్ రేట్ ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఎందుకు పనికిరాని శాఖలోనే ప్రజల ముద్రను గ్రామీణము లేదా పంచాయతీరాజ్ శాఖలను తీసుకుని ప్రజల్లో తన మార్పు పరిపాలన తీసుకొచ్చి ఓహో పంచాయతీరాజ్ అంటే ఇది, గ్రామీణ నీటిపారుదల ఏంటి అనే విధంగా పరిపాలన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన వ్యవహారాన్ని చూసి శత్రుపక్షం వైసీపీ కాకుండా మిత్రపక్షం టీడీపీ, లోకేష్ బాబు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ బాబు గారు నేను అంటలేదు, వ్యక్తులు కూడా అసూయపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ వ్యూహాలు పెంచుకుంటూ వచ్చి తన రాజకీయలో నిలబడ్డారండి. రాష్ట్ర రాజకీయాలను కాకుండా మీరన్నది అది తెలంగాణలోను, ఇటు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే సామాజిక పరివర్తన కోసం వచ్చిన వాడు, ధర్మ పరిరక్షకుడు. ఒక నరేంద్ర మోడీ గారు, ఒక యోగి ఆదిత్యనాథ్ గారు, ఒక అమిత్ షా గారు, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకలాంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ అని చెప్పుకోవాలండి. రైట్ అక్షర్ సత్యం గారు, నేను మళ్ళీ నెగిటివ్ కూడా చెప్పాలి. ఒక్క నిమిషం ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్పాలి. అయితే ఇంత ఎదిగినప్పటికీ ఇవాళ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటున్నప్పటికీ, 2 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ మెచ్చుకుంటున్నప్పటికీ, తన పార్టీ యొక్క ఇమేజ్ ప్రజల్లో ఎలిగినప్పటికీ, అన్ని కులాల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎదక్కపోవడం దురదృష్టం. అది ఎదక్కపోవడానికి కారణాలు ఏంటో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని దాని కారణాలు తెలుసుకుని పార్టీని పటిష్టం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కారణాలు మీరు చెప్పారు కదా, ఆ కారణాలు మీరు కూడా చెప్తే మీ నోటితో బాగుంటుంది. ఆ కారణాలు చెప్పండి మరి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ టీడీపీ అధికారులు ఉన్నప్పుడు, సార్ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా జన సైనికులు, జనసేన నాయకులు పోరాడారే సార్. గెలిచిన తర్వాత ఏదో చేస్తారన్నారు. ఇప్పుడు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు చైర్మన్ ఇవ్వలేదు అని కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులోకి వెళ్తే మమ్మల్ని రానివ్వటం లేదు, తన చుట్టూ ఉన్న కోటరీ మమ్మల్ని పలకరించడం లేదు, ప్రెసిడెంట్ టీం నమ్ముకున్నారు, ప్రెసిడెంట్ టీం సరైన ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం లేదు, సరైన సెలెక్ట్ చేయటం లేదు. తద్వారా పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరం అయిపోతున్నారనే అసమ్మతి, అసంతృప్తి అలా జనసేన పార్టీ కేడర్లో పెరిగిపోయింది. ఓన్లీ జనసేనలోనే ఉందంటారా? అన్ని పార్టీల్లో ఉంది కదండి. ఇప్పుడు గతంలో ఉన్న టీడీపీ అంటే ఎప్పుడో పాత కాలం నుంచి ఉంది కాబట్టి లేకపోయి ఉండొచ్చు, కానీ నిన్న మొన్న పుట్టిన వైసీపీ జనసేన కంటే జస్ట్ అది కూడా ఒక 3 ఏళ్ల ముందు పుట్టి ఉంటుంది. వైసీపీలో కూడా కోటరీ ఉందని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చింది. దీన్ని మీరు ఎందుకు ఎక్కువగా భూతత్వంలో చూస్తున్నారా మీరు? జనసేన పార్టీ వేరండి, వైసీపీ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు. జన సైనికులు వేరు, వైసీపీ పార్టీ కార్యకర్తలు లేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరండి. ఇప్పుడు జనసేన వైసీపీకి తెలుగుదేశానికి పార్టీ కార్యకర్తలు ఉంటారు, కానీ జనసేన పార్టీకి భక్తులు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారి కోసం నిత్యం బెంగ పెట్టుకుని పరితపించిపోయి పార్టీ కార్యకర్తలు అంట వాళ్ళు.
వాళ్ళు ఎప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, సీఎం అవ్వడం కోసం పార్టీ ఎదగాలి, ఆ ఎదిగే స్థాయికి పార్టీ ఇంకా ఎదుగుతూ వెళ్ళాలి. దానికి ఇస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఆలోచిస్తారు, కానీ క్వార్టరీ ఏం చేస్తున్నారో దానికి అనవసరం. మా పార్టీ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారో, రోజుకి ఎంతమందిని తీసుకొస్తున్నారు, నెలకి సో ఎంతమంది అమిత ప్రేమ ఎక్కువైపోయినా కూడా జనసేనానికి ఇబ్బందులు తప్పు అంటారు. లేదండి, ప్రేమ ఎక్కువైపోయినా అభిమానం కూడా ఎక్కువైపోయినా ఒక రకంగా అది అధినేతకి తలనొప్పి తప్పదు. ఎందుకంటే మీరన్నట్టు ఒక పాయింట్ ఇక్కడ ఉంది. జనసేన పైన ఇండివిజువల్గా పోటీ చేసి జనసేన ఇండివిజువల్గా ఉంటే అందరినీ ఆయన సంతృప్తి పరచగలిగేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు. ఆ కూటమి యొక్క ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్న కార్యకర్తలు, మీరు చెప్తున్న నాయకులు దాన్ని గురించి ఆలోచించాలంటారా లేదా? చాలా చక్కటి పాయింట్ అండి ఇది. ఎందుకంటే జనసేన పార్టీ క్యాడర్ కానీ లేదా జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన శ్రేయోభిలాషులు కానీ అనుకుంటున్నారు జనసేన పార్టీకి అధికారం వచ్చేసింది అనుకుంటున్నారు. జనసేన పార్టీకి అధికారం రాలేదు, తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అనేది గుర్తించాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ 1997 అధికారంలోకి వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ లో. కానీ 2020 వరకు కూడా బీజేపీ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఎందుకంటే పూర్తి మెజార్టీ 2014 నుంచి వచ్చిందండి. 14 తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టింది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు తన సంపూర్ణ మెజార్టీతో గెలిచిన తర్వాత తన సొంత నిర్ణయాలు తీసుకోగలరు, తన కార్యకర్తలు ఆదుకోగలరు, తన సామాజికంగా అనుకున్న అనుకాని వర్గాలు కానీ ఆదుకోగలరు. కానీ టీడీపీ ఆధిపత్యంలో ఉన్న పవన్ కళ్యాణ్ 21 సీట్లకు ఏమీ చేయలేడనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు తెలుసుకోవాలండి. రైట్ సత్యం గారు, మీరు అందుబాటులో ఎస్ సార్ మళ్ళీ మాట్లాడతాను సార్, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. ఎస్ వినబడుతుంది. విజయశేఖర్ రెడ్డి గారు, మీ కూటమి ప్రభుత్వము ఏర్పాటులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కారణం ఒక పిల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు గిరిపుత్రుల మధ్య జరుపుకోవడాన్ని ఏ రకంగా చూస్తారు? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన కూటమిలో భాగస్వామ్యం అయ్యాక, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక ఏపీ ప్రజలకు ఏమన్నా లబ్ధి చేకూరిందా? ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఆయన ఈరోజు నందిగారు అనుకుంటారు ఊరు పేరు, చాలా అద్భుతమైన పరిస్థితి. లేదంటే దినోత్సవాన్ని ఆఫీస్ లో కావచ్చు, లేదంటే పెద్ద నగరంలో కావచ్చు జరుపుకునే రోజుల్లో ఈ పార్టీ ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, మీ యొక్క సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఒకసారి పాత ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసుకుని రీజాయిన్ అవ్వండి. నేను మీకు మళ్ళీ ఇస్తాను. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. చెప్పండి మోహన్ రెడ్డి గారు. 1-2 రోజులకి గ్యాప్లో మీది 11వ తారీఖు అనుకుంటా మేబీ మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మీరు బిలేటెడ్ విషెస్ మీకు కూడా, ఎందుకంటే మీరు అప్పుడు లేరు, ఆ రోజున మంది డిబేట్ అది జరగలేదు అనుకుంటా మేబీ. సో మీకు కూడా మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు బిలేటెడ్గా. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ వలన ప్రజలకు ఏమైనా మంచి చేకూరిందని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు? మాకు పెట్టర్లే, ఒకవేళ పెట్టాలనుకున్నా మీరు, ఎందుకంటే మీ పార్టీలకు మీరు పెట్టుకుంటారు కానీ మా పార్టీలకు ఎందుకు పెడతారు? మా పార్టీలకి మేము పెడితే ఓన్లీ ఆళ్ళున్న వాళ్ళకి పెడతాం కదా సార్, మాకు అటువంటిది లేదు. మాది తెలంగాణ, వినండి, తెలంగాణ ఏపీ రెండింటిలో అన్నింటినీ బేరీజ్ వేసుకుని సమంగా వెళ్తాం మేము. మాకు అట్లాంటివి ఏమీ లేవు. ఆ రోజు అలా కుదరలేదు అంతే. దాని తప్పితే మీరు అన్యదా భావించొద్దు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, మాకు అందరూ సమానం కాబట్టి అందరికీ వాయిస్ ఇస్తున్నాం మేము. మీరు మా మీద అలా బాధపడతారు, వదిలేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. అంటే మీరు మేము అందుబాటులో లేము, పెట్టలేకపోయినామని ఒక వరుడు అంటే సరిపోయింది, అంతే. ఏముంది దాని? అదే సార్, మీరు అన్న మాట ఒక్కొక్కసారి చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సీనియర్గా మీరు, మేమంటే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళం. ఒక వాక్యం మొత్తం చెప్పకపోతే మీరు చెప్పిన వర్డ్ని మేము కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాం కాబట్టి అంత చెప్పాల్సి వచ్చింది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. చెప్పేసినారు సార్, చెప్పేసినారు. రైట్. అక్షర సత్యం గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి పదే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు, 2004లో పొత్తు పెట్టుకుని అయిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీ పెట్టుకొని ఆ డబ్బులతో పార్టీ నడిపినారు. ఇది చాలా సీరియస్ విషయం. పొద్దున కామెడీలు చేద్దాం చెప్పండి. ఏం మాటలు అవి? ఎవరు చెప్పినట్టు డబ్బులు సంపాదించినట్టు? పెట్టారు కదా, 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమన్నా పీకినారా? ఒకటి ఏమన్నా ఒక్కటి నిరూపించినారా? ఏం మాట్లాడతారు? మాటికి ఏదైనా డబ్బులు. రాజశేఖర రెడ్డి గారు పొత్తులు ఏ పొత్తులు మెలేజ్ గెలిచినాడు. ప్లీజ్, ఆయన అన్న మాటని మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. మీరు ఆయన ఏమన్నా అన్నది మీకుంటే తర్వాత మీరు చెబుతారు, కానీ కాసేపు ఆయన మాట్లాడిన 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలని జనమంతా కోరుకుంటున్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఇది సింగిల్ రాజశేఖర రెడ్డి గారికే క్రెడిట్ దక్కకుండా ఉండాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనను వాళ్ళు ప్రెజర్ చేసి పదే ఢిల్లీ లెవెల్లో ఒత్తిడి చేస్తే ఢిల్లీ వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీ ఇష్టం అన్నట్టు ఆయన లొంగిపోయినాడు తప్ప, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు మేలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఒత్తిడి చేసి పొత్తు పెట్టుకోమంటే ఈ కుహనా రాజకీయ పార్టీలు అన్ని కలిసి పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారితో తగిలితే 2009లో మీసం మెలేసి గెలిచినాడనే మాట మరి అక్షయసత్యం గారు చెప్పరే? దాని ఎందుకు చెప్పరు? దీని మాత్రమే ఎందుకు చెప్తారు? దాని ఎందుకు చెప్పలేకున్నారు? దాన్ని కూడా చెప్పొచ్చు కదా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆ డబ్బులు అనే సబ్జెక్ట్ వస్తున్నారు కదా. ఈ రోజు మీరు 3 పార్టీలు ఇండివిజువల్ గా మీరు కలిసి పోటీ చేసి మీరు స్వయంగా మీరే మీ నాయకుడే కలిపి పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలను ఏకం చేసి గెలిపించినారని చెప్పుకుంటున్నారు కదా. మరి మీరు గెలిపించిన వాళ్ళు మీరు ఎన్ని కోట్లు దోచుకుంటున్నారు, ఎన్ని కోట్లు దాచుకుంటున్నారు, ఎన్ని కోట్లు పంచుకుంటున్నారు, దాన్ని కూడా ఒకసారి చెప్తే మేము కూడా దోచుకొని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ గురించి అడిగినారు, పార్టీ గురించి చెప్పండి. పార్టీ గురించి ఇచ్చిపెట్టి ఏదేదో మాట్లాడుకుంటారా సమంజసం కాదు. ఇంకొకసారి దీన్ని పదే ఎత్తకూడదు. ఎత్తితే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దిగజార్చి మాట్లాడతా. నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అనేది తప్ప నాకు వేరే మాట్లాడాలనేది ఉండదు. కాబట్టి మీరు దానికి దీనికి సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ గా పార్టీ పెట్టడానికి ఆడ ముఖ్యమంత్రి పదవి కావాలనే ఉద్దేశంలో కాదు పెట్టిండేది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు చనిపోయినప్పుడు 660 మంది చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ యాత్ర చేస్తే బాగుండదు, విపరీతమైనటువంటి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని ఉద్దేశపూర్వకంగా ఢిల్లీకి పిలిపించి ఢిల్లీ వాళ్ళు మీరు అంతా ఒక చోట పెట్టి చనిపోయిన వాళ్ళందరినీ ఓదార్చండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం కదమ్మా. ఈ సాంప్రదాయం ఎక్కడ ఉండదు. మా తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ఓదార్చినారు తప్ప మీ ఇంటికి వచ్చి మేము ఓదార్చించుకోలేదు. సేమ్ పొజిషన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వాళ్ళు లేదు మీరు అట్లా కుదరదంటే మీ ఇష్టం, నేను చేయాల్సింది చేస్తున్నాను, నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నేను చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెడితే వాళ్ళు కేసులు పెట్టించి అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి గారిని బయటికి పిక్కొని ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆ పార్టీలో వాళ్ళ కుటుంబంలో విచ్చలవిడిగా లొల్లి పెట్టేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుండి బయటికి రావడానికి కూడా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకుండా చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇస్తే అరే నేను పార్టీలో ఒక ముఖ్యమంత్రి కొడుక చనిపోయినటువంటి ఆయన తండ్రి కొడుక నేను రావాలనుకుంటే మీతో మాట్లాడాలనుకుంటే ఓదార్పు యాత్రకు సంబంధించి మీరు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటున్నారు కాబట్టి మాకు పార్టీతో అవసరం లేదు, నేను పార్టీ నుండి బయటకు వస్తున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి 5,45,000 మెజార్టీతో ఎంపీగా గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఆయనతో వచ్చినటువంటి 18 మందిని రిజైన్ చేసిన తర్వాత ఎన్నికలకు పోయి 15 నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్య ఆయన మీద కేసులు పెడితే ఆ కేసులకు 16 నెలలు జైల్లో ఉంటే జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా ఒక్కటి నిరూపించుకోలేని పరిస్థితిలో ఉండడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి వచ్చే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసును కూడా మీరు తెలుసుకోకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం ఇది బాగలేదు. అదే విధంగా మీరు చెప్పినట్టు రెడ్లు అంటున్నారు, రెడ్లంతా రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేసినారంట, రాజశేఖర రెడ్డి గారు ఎదిగినారంట, ఆ తర్వాత వచ్చినారంట. మీకు అంతకన్నా ముందు రెడ్డి కాంగ్రెస్ ఒకటి పార్టీ పెట్టిండారు, మీకు తెలుసునో లేదో. రెడ్డి కాంగ్రెస్ పెట్టి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లీడర్ గా ఉండి ఆ తర్వాత అక్కడ రెడ్డి కాంగ్రెస్ తీసుకుపోయి
మళ్ళీ కాంగ్రెస్ లో కలిపినారు. కాంగ్రెస్ లో కలిపిన తర్వాత అందులో రాజశేఖర రెడ్డి గారు కూడా పోటీ చేసి 78లో ఎమ్మెల్యే నుండి విలీనం అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి ఒకసారి, తెలియకుంటే. అప్పటి నుండి రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కంటిన్యూ చేస్తూ వచ్చి 2004లో ముఖ్యమంత్రి అయినాడు. అప్పటి నుండి మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన 2011 12వ తేదీ మార్చి నెలలో పార్టీ పెట్టినది. మేము పార్టీ పెట్టిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా వెనక్కి తిరిగి చూడడం కానీ, ఎవరితో పొత్తులు పెట్టుకోవడం కానీ, మోహన్ రెడ్డి గారు ఆశించడం కానీ. మోహన్ రెడ్డి గారు ఎస్, రాజశేఖర రెడ్డి గారిది ఆయన అప్రత్యాశ విజయాలు అందరికీ తెలుసు, దాని గురించి కాదు. ఈరోజు టాపిక్లో ఏదైతే జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సరైన న్యాయం ఆ పార్టీ చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఒకే ఒక పాయింట్ మీద నేను చెప్పడానికి, అవతల అదే పాయింట్ మీద మాట్లాడితే నేను కూడా మీరు నన్ను ఒక వర్డ్ అడిగారు కాదు సార్, ఒక వర్డ్ అన్నారు. నేను ఒక వాక్యం చెప్పేలోపు మీరు అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నాకే చెప్పారు. మీరు అప్పటి నుంచి ఇంకో టాపిక్ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే టాపిక్ మీద మాట్లాడతారు. తెలుగుదేశం కూడా ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి విజయశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేస్తారు, తప్పదు. నేను అక్షర సత్యం గారు తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు ఏం సమాధానం చెప్పకపోతే ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా, దాంట్లో భాగమే కదా నేను చెప్తున్నది. నేనే వేరే చెప్పలేదు, నేనేమంటలేదు. మీరు టాపిక్ మీద కూడా మాట్లాడండి అని చెప్తున్నా. ప్లీజ్ అదే బా, నేను ఒక్కనే కదా. నేను నాకు ఇచ్చిన టైం ఇప్పుడు 7 నిమిషాలు కూడా కాలేదు. అంతలేక అంత తొందర ఏముంది? పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు 26/8/2008 తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ ప్రజారాజ్యం పార్టీకి ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించినారు. దాదాపు 72 లక్షల ఓట్లు పడినాయి వీళ్ళకు. పడిన తర్వాత పార్టీని నడిపించడంలో అక్కడ మరి సొంత అన్ననే సరిగా కలుపుకొని పోలేని పరిస్థితిలో ఆయన బయటకు వచ్చినాడు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే ఎప్పటి నుంచో ఒకటి చెప్తున్నారు, దానికి ఒక సమాధానం చెప్పాలి. మీరు పొత్తుల్లో ఉన్న 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి, పొత్తు లేకపోయినా 175 నియోజకవర్గాలకే పోటీ చేయాలి. అట్లాగే వాళ్ళు పొత్తులో ఉన్న వాళ్ళు 3 మాట్లాడినా వాళ్ళకి ఇస్తాం, మీకు కూడా అదే టైం. వాళ్ళు పొత్తులో 3 ఉన్నారు కదా, మాకు కూడా 30 గంట టైం అంటే ఎలా చెప్పండి? మీరు సింగిల్గా ఉన్న సింహం లాంటి వాళ్ళు. మీరు పావు గంట మాట్లాడినా గంట మాట్లాడినట్లు చెప్పండి సార్. మీరు ప్రతిసారి మీరు వాళ్ళు 3 ఉన్నారు 4 ఉన్నారని చెప్తా ఉంటారు. మీరు లేదు, నేను నిన్ను కట్టేస్తాను, వాళ్ళ 3తో కొట్టిస్తాను, నువ్వు కొట్టించుకొని ఉంటావు. అలా ఎప్పుడు లేదు, టాపిక్ మీద మాట్లాడండి సార్ అని చెప్తున్నా అంతే. టాపికే సార్, ఇది టాపికే సార్. టాపిక్ కాకుండా జనసేన పార్టీ గురించి, పిఆర్పి గురించి సార్. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక సార్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక కూటమి ప్రభుత్వం జనసేన వలన ప్రజలకి మేలు చేకూరిందా? దాని గురించి అడుగుతున్నా సార్ ప్లీజ్. ఎక్కడ మేలుంది, ఏం మేలుంది, ఎక్కడ మేలుందో ఒకసారి చెప్పండి. 14 నుండి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమికి సపోర్ట్ చేసినారు. ఈ సపోర్ట్ చేసిన టైంలోనే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి 660 హామీలు ఇచ్చినారు. 660 హామీలు నెరవేర్చని సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు కూడా క్వశ్చన్ చేయలే. లాస్ట్కి ఆయనకు ఎందుకో ఏమనుకున్నాడు ఏమో 2018లో గుంటూరు దగ్గర మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి కొడుకు కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కోట్లు దోచుకుంటున్నారు లోకేష్ గారు అని ఆ రోజు కామెంట్ చేయడంతో పాటు, అప్పుడే మళ్ళీ మీటింగ్లో నా తల్లిని తిట్టారు, నన్ను తిట్టారు, నేను దానిపైన నేను మిమ్మల్ని క్షమించను, వదిలిపెట్టనని చెప్పినారు. ఆ తర్వాత 19లో సింగిల్గా పోటీ చేసినారు. 19లో పోటీ చేసే ముందు ఎక్కడన్నా ధర్నాలు, రాస్తారోకోలు ఏవైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆ తర్వాత 19 నుండి 24 వరకు మధ్యలో కరోనా వచ్చింది. 2-3 సంవత్సరాలు దానివల్ల ఇబ్బంది ఉంది. రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కరోనా వల్ల ఇబ్బంది పడింది. ఇబ్బంది పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వీళ్ళు కరోనా పైన ఈయన కానీ, వీళ్ళ పార్టీకి బొత్తుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్క రోజున ఆంధ్రప్రదేశ్ గురించి ప్రజల కోసం వీళ్ళు పాటుపడిన సందర్భం ఉందా? వీళ్ళు ఏదైనా ఆయన అరెస్ట్ చేయను, ధర్నా చేయడానికో, లేక ఆయన చేసిన తప్పులకు కప్పిపుచ్చుకోవడానికో, ఆయనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈయన కాపాడుకోవడానికో తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ ఒక్క రోజున పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించినారు? ఆయన ముఖ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పోయే ముందు
వీళ్ళు వచ్చి 30,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలను ఇతర దేశాలకు తరలించినారని చెప్పినటువంటి వీళ్ళు ఆ 30,000 మందిలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందిని తీసుకొచ్చినారా? ఇలాంటివన్నీ మీరు ఆరోపణలతో పాటు అసుగాలు ప్రీతైన అమ్మాయిని బ్రహ్మాండంగా మీరు వాడుకున్నారు. ఏది 14 నుండి 19లో మీరే చంపేసినారు, మీ వాళ్ళే రేపు చేసినారు, దాన్ని తీసుకొచ్చి మాకు రుద్దిన తర్వాత దానికి సంబంధించినటువంటి న్యాయం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే వాళ్ళని మెడబట్టి దొబ్బి వాళ్ళని రకరకాలుగా అవమానపరిచినారు. కాబట్టి మీరు ఏదెక్కడన్నా ప్రజలకు మేలు చేసిన సందర్భం ఉందా? ఇప్పుడు రాష్ట్రంలో అనేక చోట్ల రేపులు జరుగుతున్నాయి, అనేక చోట్ల హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు, తిండి లేక పాలు కల్తీ పాలు దాగి చనిపోతున్నారు, కల్తీ మద్యం దాగి చనిపోతున్నారు. ఇన్ని చోట్ల ఇన్ని రకాలు జరుగుతుంటే మీరు పార్టీ పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్ చేస్తానే వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నాలు చేయనప్పుడు, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు, మీరు ఆ ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కోకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయనప్పుడు మీరు ప్రజలకు మేలు ఏం జరిగినట్టు? ఇందులో మీకు మీ అన్నకు మీకు మంత్రి పదవి వచ్చింది, మీ అన్నకు ఎమ్మెల్సీ వచ్చింది, ఇంకా కావాలంటే మీకు కావాల్సినటువంటి పదవులు వచ్చాయి. లేక మన తిరుపతిలో ఏదో దర్శనానికి పోతే 150 మందికి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి దర్శనం ఇచ్చినారు. అట్లా మీకు కావాల్సినటువంటి ఏదైనా సదుపాయాలు వాడుకోవడానికి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడ నుండి అక్కడ ఫ్లైట్ వేసుకొని తిరగడానికి వాడుకుంటున్నారు. అది మీరు ప్రభుత్వాన్ని మీరు వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు మీ వల్ల జరిగినటువంటి మేలు ఏ ఒక్క చోటన్నా ఉందా? రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా రైతులు నష్టపరిహారం చెల్లించే కార్యక్రమం కానీ, రైతుల పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు ఇచ్చేటివి కానీ, లేక పంటలు ఎత్తిపోతే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ కట్టకుండా వదిలిపెట్టడం కానీ, వీటన్నిటిపైన నువ్వు కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి డిప్యూటీ సీఎంగా మాట్లాడవలసిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు ఎందుకు దాని గురించి డిస్కషన్ చేయలేదు, మాట్లాడలేదు? మీరు ఏదైనా కూర్చొని ఒక్కరోజు కాకుండా ఒక్కరోజైనా ప్రజా సమస్యలపైన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కకుండా చేయాలి, ఎక్కడెక్కడో ఉన్న సమస్యలన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా అంటగట్టాలని కూర్చొని డిస్కషన్ చేస్తారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల గురించి మనం మాట్లాడదామనే ఆలోచన ఏ ఒక్క రోజైనా చేసిన సందర్భం ఉందా? సార్ ఇస్తాను సార్. అక్షర్ సత్యం గారు దయచేసి ఇంకో ఇద్దరు ఉన్నారు, దయచేసి మీకు ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరుగా నాగండి సార్ ప్లీజ్. మనతోటి ఒకసారి విజయశేఖర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. అట్లాగే నమస్కారం. సుదీర్ఘమైన మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ఇప్పుడు వాటి మూలాలకి పొదలుచుకోవట్లేదు సార్. ఇప్పుడు ఈ రోజు 13వ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా ఈరోజు జనసేన ఆవిర్భావం జరుగుతోంది. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫు మా శుభాకాంక్షలు, అట్లాగే ధన్యవాదాలు కూడా. ఎందుకంటే 10 ఏళ్ల కాలం కొంత మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా మిగతా అంత టైంలో కూడా 2014 నుంచి కూడా ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందో తెలంగాణతో, అయితే మనం ఇబ్బందులు పడ్డామో, ఎప్పుడైతే మనము పేద రాష్ట్రంగా మనం ఆవిర్భవించామో ఆ రోజు నుంచి కూడా ఒక పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. అలాగే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో మోడీ గారికి సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి మనకు తగు విధంగా నిధులు తెచ్చుకోగలిగితే, అట్లాగే ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ఇట్లా ఈ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా అయితేనేమి, ఇట్లా రకరకాలుగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ రకంగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి అట్లాగే బీజేపీ పార్టీతో కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో ఆయన మద్దతు ఇచ్చారు. సంతోషం, దానికి మా ధన్యవాదాలు. ఆ తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో మనం చూసాం. సరే, వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడతారు, కానీ ఎట్లాగో మనం ముందుకెళ్ళాం, ఏ రకంగా మనం విజయాలు సాధించాం, ఎక్కడ అభివృద్ధి చేశాం అనేది అంతా కూడా మనం చూసాం. తర్వాత 2019 నుంచి 24 వరకు ఏ రకంగా ఈ రాష్ట్రానికి ద్రోహం జరిగింది, ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీరు ఇబ్బంది పెట్టారు. ఈ ఏదైతే శాంతి పద్ధతుల్లో ఏదైతే ఉందో ఆ విషయంలో ఎట్లా ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎలా ఇబ్బంది పెట్టారు. యాక్ట్ 13 తెచ్చి ఎట్లాగో అందరినీ హౌస్ అరెస్టులు చేసి ఎక్కడా కూడా కనీసం నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ముందు తీసుకుపోకుండా ఎంత భయోత్పాతాలు సృష్టించారో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఎంత దారుణంగా ప్రజలు హింసించారో, అట్లాగే ఈ కల్తీ మద్యం కావచ్చు, రకరకాల స్కామ్స్ చేసి లక్షల కోట్లు ఎలా కొట్టేశారో మనం చూసాం. కాబట్టి ఏదైతే ఆఖరున వీళ్ళు
ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా 55 రోజుల పాటు అరెస్ట్ చేసి జైలు పంపి ఎలా అయితే వీళ్ళు ఒక హింసాత్మకమైన రీతిలో ఒక పైశాచిక ఆనందాన్ని పొందడానికి ఎప్పుడైతే వీళ్ళు ప్రయత్నం చేశారో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లేదు మనం కలవాలా, ఈ గూండా రాజ్యాన్ని మనము రాక్షస రాజ్యాన్ని మనం ప్రారదోలాలా, బంగాళాఖాతం కలిపేయాలని చెప్పి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలవడము, అట్లాగే బీజేపీతో కలవడం ఇవన్నీ మనం చూసాం. కానీ కలిసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం అద్భుతంగా ముందుకు పోతుంది. మీరు చూస్తే సార్ ఇప్పుడు ఈ రోజు ఏదైతే పాడేరులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అది అడవి తల్లి బాట సార్. నేను అంటున్నా ఈ స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ అధినేత అయినా ఇంత ముందర ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా రాజశేఖర రెడ్డి గారు సూపర్ స్టారు, పవర్ రకరకాల స్టార్స్ అని, ఆయన ఎప్పుడైనా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎప్పుడైనా అడవి తల్లి బాటకు పోయారా? ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారా? ఎక్కడైనా రోడ్లు కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎక్కడైనా డెవలప్ చేశారా? ఒకసారి మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఇట్లా ఈరోజు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మా నేత పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన జనసేన నేత కావచ్చండి, కానీ కూటమి ప్రభుత్వంలో భాగం మా నాయకుడు, మనందరి నాయకుడు. సో ఆయన ఈరోజు అడవి తల్లి బాట ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పాడేరుకి వెళ్ళడం, అక్కడ రోడ్లు ప్రారంభించడం. ఈరోజు చూడండి కొన్ని వందల కిలోమీటర్ల రోడ్లు ఈరోజు అరకు ప్రాంతంలో కావచ్చు అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు రోడ్ల కనెక్టివిటీ పెరుగుతోంది. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఆఖరికి సార్ వాళ్ళ అక్కడున్న మహిళలకు స్లిప్పర్స్ లేకపోతే కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారికి చెప్పులు పంపించడం కూడా, అంటే ఎవరైనా చేస్తారా సార్? ఏ నాయకుడైనా చేస్తాడా? వైసీపీ నాయకులు ఎప్పుడైనా చేశారా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆఖరి చెప్పులు కూడా పంపించే పరిస్థితి వాళ్ళకి, ఎందుకంటే అక్కడ అది ఏజెన్సీ ప్రాంతము, కొండ ప్రాంతము, అట్లాగే అక్కడ అడవి ప్రాంతం కాబట్టి చెప్పులు లేకపోతే ఇబ్బంది పడతారని చెప్పులు కూడా పంపిస్తున్నారు. ఇట్లా అడవి ప్రాంత ప్రజలకు ఆ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి అక్కడ ఉన్న ఒక 10-12 నియోజకవర్గ దేవుడు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ సదుపాయం కావచ్చు, మంచినీరు కావచ్చు, రకరకాలుగా అక్కడ ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ కోసం సాగునీరు కావచ్చు, రకరకాలుగా వారికి ఈరోజు వాళ్ళ జీవితాలు ఒక కొత్త వెలుగులో నింపుతున్న పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో ఒక విప్లవం ఈరోజు అలాంటిది. అట్లాగే పంచాయతీ రాజ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రోజు 13,326 గ్రామ సభల్ని ఒకేసారి నిర్వహించడం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే రికార్డ్. పల్లె పండుగ పేరుతో 13,326 గ్రామ సభల్ని నిర్వహించడం అదొక రికార్డ్ సార్. అది రాష్ట్రంలో, దేశంలో రికార్డ్. అట్లా నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామం సంబంధించిన సదుపాయాలు ఏమేం కావాలి, వారికి రోడ్లు ఏదైనా తక్కువ ఉన్నాయా, అట్లాగే నీరు ఎక్కడైనా సారిగా రావట్లేదా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలా రకాల సదుపాయాల్ని ఆ రోజు గుర్తి ఆ రకంగా వాళ్ళను ఒక సంవత్సరంలోనే ఆ సమస్యలు తీర్చడానికి పల్లె పండుగతో చాలా అద్భుతమైన విషయం. ఈ విషయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఫండ్స్ కావచ్చు రకరకాలుగా సహకరించి విజయశేఖర్ రెడ్డి వారి సమస్యలు తీర్చడానికి ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిత్వ శాఖల్ని నడిపిస్తున్నారు. అట్లాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఏదైతే 10,000 మంత్రిత్వ శాఖలు ఏవైతే ఆయన మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని సజావుగా నడిపిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మీరు కావచ్చు, మీరు 100% సాటిస్ఫాక్షన్లో ఉన్నారా జనసేన అధినేత గురించి? ఖచ్చితంగా సార్. పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే ఈ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఏదైనా ఎక్కడైతే ఆయనకి ఏదైతే శాఖలు ఇచ్చారో ఆయన అద్భుతంగా రాణిస్తున్నారు. మంచి మంచి ఆఫీసర్స్ తెచ్చి పెట్టుకున్నారు. మీరు చూడండి, కృష్ణతేజ గారు ఈరోజు ఆయనకు ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన కేరళ నుంచి అదే పనిగా పిలిపించారు. ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది కేరళలో. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పిలిపించి ఆయన్ను ప్రముఖంగా అక్కడ పెట్టి ఆయన ద్వారా శాఖలు నడుపుతున్న తీరు నిజంగా అభినందనీయం. ఈ రకంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ పట్ల కావచ్చు, ఆయన చేసే సేవల పట్ల కావచ్చు, ఆయన ఈ రోజు పనిచేస్తున్న సార్ మీరు చూస్తే ఈ గత 2-3 రోజుల్లో ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. మినిస్టర్స్ కు, చీఫ్ మినిస్టర్ కు అందరికి కలిపి ర్యాంకింగ్ ఇచ్చిన దాంట్లో ఈ ర్యాంకింగ్ లో 4వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం ఈరోజు నిజంగా అద్భుతమైన విషయం. గత సంవత్సరం 10వ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈసారి 4వ స్థానానికి ఎగబాకడం
నిజంగా ఆయన చేసిన గొప్ప కృషిలో భాగం కదా. ఈరోజు ఇన్ని శాఖలు ఉన్న ఆయన దాంట్లో వచ్చే రకరకాల గ్రీవెన్సెస్ కావచ్చు, అట్లాగే రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఆయన ఏ రకంగా వాటిని పరిష్కరిస్తున్నారు, ఆ ఫైల్స్ ని ఏ రకంగా ఆయన క్లియర్ చేస్తున్నారు. సార్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్స్ లో పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్, అట్లాగే ఫారెస్ట్, వీటికి వచ్చినన్ని ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఫైల్స్ కావచ్చు, ఏ దేంట్లో రావు సార్. తర్వాత వచ్చేసి హెల్త్ అండ్ లేదంటే ఐటీ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించి వస్తాయి, కానీ ఎక్కువ వచ్చేది పంచాయతీ రాజు, రూరల్ డెవలప్మెంట్ లోనే. మరి ఆయన అంత అద్భుతంగా రాణిస్తున్న తీరు ఈ రోజు రాష్ట్రమంతా చూస్తున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా నేత లోకేష్ గారు కావచ్చు, చాలా ఈ రోజు అభినందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఇట్లాగే మరింత ముందుకెళ్లాలని, జనసేన ప్రస్థానం మరింతగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. రైట్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎస్, అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనం ఒకసారి తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ లక్ష్మీనాథ్ గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉండే వాళ్ళందరికీ, వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశంకి, విశ్లేషకులకి అందరికీ నమస్కారం. వేణుగోపాల్ గారు, ఒకటి ఫార్మేషన్ డేని ముందుగా అనుకున్నట్టుగా కాకుండా గిరిపుత్రుల మధ్య చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మరి మీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యిందంటారా? ఇంకా ఎన్నాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటారు ఒకవేళ కాకపోతే? సార్, ఏదైతే 14వ తేదీ 2014లో జనసేన పార్టీని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. కార్యకర్తలకి, నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్గ్రౌండ్ రాజకీయం బ్యాడ్ గా ఉందంటే, టీఆర్పీ పార్టీ పెట్టడము, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయడము, దానివల్ల ఆ మొత్తం పవన్ కళ్యాణ్ పైన పడ్డము, ఏదైతే ప్రజలు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ విమర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదైతే సీరియస్ పాలిటిక్స్ చేయడం లేదు, ఆయన ఏదైతే టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారో అని చెప్పి అనేక నాయకులు, అనేక పార్టీలకు విమర్శిస్తూ రావడం జరిగింది. అసలుకి 2014 తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడము, అధికారంలో తెలుగుదేశం ఆ రోజు పవన్ కళ్యాణ్ ని పట్టించుకోకపోవడం, 2019 పోతే ఏదైతే 117 సీట్లు నిలబడి ఒక సీటు గెలవడము, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతే ఒక సీట్ లో కూడా నిలబడి గెలవలేకపోయాడని మళ్ళీ ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా కూడా కుటుంబంలో మొత్తం వెనకబడిపోతూ వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాజశేఖర్ ఏదైతే అన్యాయం జరిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసేసింది, రిలయన్స్ వాళ్ళు అన్యాయం చేసినారు, నాకు న్యాయం చెప్పేసి ఆరోపణలు చేసుకుని తప్పుడు ఆరోపణలన్నీ చేస్తూ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు భోజనం చేస్తాడు, ఈయన పోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు. అప్పుడు ఎన్నికలకు ఆ రోజు తండ్రి చనిపోయినప్పుడు పాత రిలయన్స్ వాడుతున్నాడు, మంత్రి అయినాడు మోహన్ రెడ్డి గారు. చెప్పలేదు. వేణుగోపాల్ గారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది కొంచెం. మీరు అక్కడ మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. ఒకసారి రీజాయిన్ కంటే పాత ట్యాబులు క్లోజ్ చేసి మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి యశ్వంత్ గారు ఉన్నారు, అడప యశ్వంత్ గారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది, చూడండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ యశ్వంత్ గారు చెప్పండి, మీ పార్టీ ఎస్ ఏంటండి? మీరు మచిలీపట్నం వాస్తవ్యులు అనుకుంటా. మీరు ఏంటి ఆ బందర్ పంచాయతీ ఏంటండి? ఒక పక్కన ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతుంటే ఏంటి అక్కడ పేర్నారి గారి ఇంటి దగ్గర ఎందుకు మీరు అలా అక్కడ మీ కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి మధ్య ప్రధాన గొడవ ఏంటి? అక్కడ కారణం ఏంటి సార్? అక్కడ గొడవ ఏం లేదండి. రామానాయుడుపేట అనే సెంటర్ లో ఏదైతే జనసేన పార్టీకి అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో వార్డు ఇన్ఛార్జ్, ఆయన అక్కడ మన పార్టీ తరఫున ఒక జెండా ఎగరేయాలి అన్నట్టుగా, ఎలాగో ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి ముందు రోజు ఒక జెండా ఎగరేసుకుందాం, మన పార్టీకి సంకేతంగా బాగుంటుంది అన్నట్టుగా ఆ సెంటర్ లో ప్లాన్ చేసేవాడి. దానికి వాళ్ళు అడ్డుపడుతూ మీరు ఇక్కడ జెండా పెట్టడానికి వీల్లేదు, ఈ రామానాయుడుపేటలో మేమే ఉంటాము. అంటే మీరు పేర్ని నాని గారి ఇంట్లో
పేర్ని నాని గారు ఇంట్లో జెండా ఎగరేద్దాం అనుకున్నారా, ఆయన ఇంటి ముందు ఎగరేద్దాం అనుకున్నారా, ఎక్కడ ఎగరేద్దాం అనుకున్నారు? వాస్తవానికి ఇప్పుడు రామానాయుడు చూసిన అది ఆయన ఇంటి దగ్గర కాదు సార్. ఆయన ఇంటి దగ్గర నుంచి జెండా పార్టీగా ప్లేస్ కి మినిమం డౌన్ సార్. అది మెయిన్ సెంటర్. రామానాయుడుపేట అనేది మెయిన్ సెంటర్. ఇదివరకు అక్కడ ప్రజామధ్యం కూడా ఉంది సార్. ఆవిర్భావం దినోత్సవానికి ముందుగా మంచి సంకేతంలో జెండా ఎగరేసుకో అని చెప్పి తెలుగులో భాగంగా ఎగరేసుకోవడానికి ప్రయత్నిస్తే దానికి వాళ్ళు ఎటువంటి దాని లక్షలాగా వాళ్ళు చూపించారు. మనం చేసిందే లేదు దాన్ని. రైట్ యశ్వంత్ గారు, మీ వాయిస్ లోలో వినబడుతుంది, మరొకసారి సరి చూసుకోండి. అక్కడ మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. సరే ఓకేనా? ఎస్, మాట్లాడండి ప్లీజ్. సార్, అక్కడ వాళ్ళు కావాలని అడ్డుపడి ఏదో ఒక విధంగా దీన్ని పెద్ద రద్దు చేయాలి, దీన్ని ఒక తప్పుగా చూపించాలి అని ప్రయత్నిస్తున్నారు తప్ప మనం అక్కడ ఏ తప్పు చేయలేదు సార్. రామానాయుడుపేట అనే సెంటర్ లో అక్కడ ఏదైతే ఆ పేటకి జనసేన ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన మన పార్టీకి గుర్తుగా ఒక జెండా ఎగరేసుకుందాము అన్నట్టుగా అక్కడ ఎగరేస్తే దానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సెంటర్ లో మీరు జెండా ఎగరేయడానికి వీల్లేదు అని చెప్పి విఠల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి? దానిలో రామకృష్ణ గారు, పేరు నాని గారు బాహాబాయికి మాట అనుకుంటా గల కారణం ఏంటంటారు? ఇదేనా కారణం? విఠల్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక వీడియో చూసారు కదా సార్ మీరు, ఏదైతే పోలీస్ అధికారి మీద అక్కడ ఆయన చేసుకున్నట్టుగా ఒక వీడియో ఉంది సార్. దానికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఈ గొడవకి మేమేదో వాళ్ళకి చేసాం, వాళ్ళేదో మమ్మల్ని చేశారు అనేది అయితే కాదు సార్. అది పోలీస్ అధికారి మీద దాడికి దిగారనే ఒక వీడియో వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ డిస్టిక్ లో మీరు ఏం చేస్తున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో దానికి అనుగుణంగా మీ పార్టీ నడుచుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ కార్యకర్తలు కళ్యాణ్ గారు ఎప్పుడు కళ్యాణ్ గారు గీసిన గీత మీరదు. రెండోది, మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా ఎంపీ బాలశౌరి గారితో ఇక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ అన్ని జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన మీటింగ్ జరుగుతుంది. కానీ డిబేట్ వల్ల నేను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచిగా మొత్తం మచిలీపట్నం మొత్తం ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరంగా సన్నివేశాలు జరగనివ్వకుండా, ఎటువంటి గొడవలు జరగనివ్వకుండా ఆర్కే గారు అలాగే మచిలీపట్నం బాలశౌరి ఎంపీ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా విజయోత్సవాలతో ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఆల్రెడీ ఈ డిబేట్ తర్వాత కూడా మళ్ళీ అదే ర్యాలీలో అదే మీటింగ్ లో నేను వెళ్ళి పాల్గొంటాను. ఎస్, కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. ఎస్, వేణుగోపాల్ గారు కంటిన్యూ చేయండి సార్. అదే ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు సీరియస్ పాలిటిక్స్ చేయలేదని చెప్పి ఏదైతే విమర్శిస్తున్నారు వాళ్ళకి బుద్ధి చెబుతూ ఈ రోజు ఏదైతే 2024లో 21 సీట్లు ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు, 3 మంత్రుల్ని సాధించుకోవడం జరిగింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించాడు. ఈరోజు మోడీ గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఈరోజు కర్ణాటకలోను, అదే మహారాష్ట్రలోను, అదేవిధంగా తమిళనాడులోను, సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్కి ఉనికిని ఆ మోడీ గారిని తీసుకొని పోయి యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన సీరియస్ గా ఉన్నాడు. ఈ రోజు ఏదైతే కూటమిలో వీళ్ళంతా కలుపుకొని ఉంటున్నాడు. ఈరోజు తమిళనాడులో కూడా ఏదైతే విజయ్ని కూడా సినిమా యాక్టర్ విజయ్ కూడా పార్టీ పెడితే ఆయన్ని కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో తీసుకొని రావడము, ఈ విధంగా సీరియస్ పార్టీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పార్టీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. అదే విధంగా ఈ రోజు అభివృద్ధి గురించి చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రభుత్వం ఏదైతే మారుమూల ప్రాంతంలో కరెంటు కానీ, మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఇల్లు కానీ, మారుమూల ప్రాంతంలో రోడ్లు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వీపిస్తున్నారు. ఈ రోజు బ్యాక్వర్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ చోటకంతా పోవడం, ఈ రోజు గ్రామీణాభివృద్ధి దాదాపు 4,800 కోట్ల పనులు, 13,325 గ్రామ పంచాయతీల్లో దాదాపు 30,000 అభివృద్ధి పనులు ప్రారంభించడం. అదే విధంగా ఈ రోజు ఏదైతే గ్రామ సభలు ఏదైతే వరల్డ్ రికార్డు
13,325 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ఒకే రోజులో. అదే విధంగా ఏదైతే గ్రామ సమస్యలు గుర్తించు పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించడము, దీనికి ఏదైతే వరల్డ్ రీసెర్చ్ యూనియన్ గుర్తింపు కూడా రావడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే ఉద్యోగాలు, గ్రామాల్లో ఉపాధి కోసం ఎన్జిఆర్ఎస్ 7 కోట్లు ఏదైతే మాన్యత ఉద్యోగులు సృష్టించడం, అదేవిధంగా ప్రణాళిక చేయడం, 1.49 లక్షల మందికి జాబ్ కార్డులు ఇచ్చి 1,000 మందికి పని కల్పించడం, రోడ్డు గురించి అభివృద్ధి, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులు 7,910 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించడం, దాదాపు 1.21 కోట్ల ప్రజలకు ఉచితమైన నీరు అందించడము, అదేవిధంగా రైతులకు సహాయం చేయడము, ఏదైతే డ్రైన్లు, కాలువలు, ప్రతి ఇంటికి నీరు, రోడ్లు లాంటివి, పర్యావరణ పరిరక్షణలో ముందుండడం, గ్రామ పరిపాలనలో మార్పులు, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఈ రోజు ప్రతి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ నాయకుడు పోలేదు మారుమూల ప్రాంతాలకి. అలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి ఈ రోజు కరెంట్ కానీ వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో వాటంటే చేస్తూ, అదే విధంగా కార్యకర్తలకు ఏదైతే కొత్తగా సభ్యత్వాలు సాధక ఏదైతే ప్రదాతలు అని చెప్పేసి ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే 2024లో పవన్ కళ్యాణ్ మద్దతు కోసము ప్రయత్నించాడు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి నవ్వొద్దని మోహన్ రెడ్డి గారు నవ్వులు పాలైపోయారు. నవ్వి అటు ఎగిలి చేస్తూ తీసి అటు స్వతంత్ర భారతంలో ఆయన అడ్డుపడలేదుగా. స్వతంత్ర భారతంలో నవ్వే అవకాశం కూడా ఇవ్వదు. ఆయన వ్యంగ్యంగా నవ్వలేదు, మామూలుగా నవ్వారు. నవ్వడం అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారే స్వయంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ నమ్మలేదు, చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చాడని చెప్పి ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి చెప్తే మనం నమ్మాలి. దానికి మనం చేతులెత్తి పోరాడండి, ఒంటరిగానే పోరాడండి, ఆ 11 సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి, మేము వద్దని చెప్పలేదు. ఏదైతే హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా పరకామని దోచుకున్న వాడికి సపోర్టు, అదే విధంగా హిందూ మతానికి ప్రసాదం అనేది దేవదేవుడు వెంకటేశ్వర ప్రసాదంలో నీతి, ఇవన్నీ చేసి ఆ 11 సీట్లను కాపాడుకుని చూద్దాం. రైట్ సార్, చివరిగా చెప్పండి వేణుగోపాల్ గారు. కలవద్దని చెప్పేసి మీరు దమ్ముంటే కలవకుండా రండి, దమ్ముంటే కలవకుండా రండి అన్నారు. మీ పడకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రగారు కానీ మీ ట్రమ్ కలిశారు కాబట్టి ఈరోజు తగిన బుద్ధి చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్, కంక్లూడ్ చేయండి. అదే లక్ష్మణ్ గారు, ఈ రోజు వీళ్ళ అవినీతి తారా స్థాయికి చేరిపోయింది. మళ్ళీ వీళ్ళు పవన్ ని విమర్శిస్తున్నారు. పవన్ గురించి మాట్లాడుతున్నాడు మోహన్ రెడ్డి గారు. 2019 లట్ట అన్నాడు, 2024 లట్ట అన్నాడు. మరి మీరు తల్లి చెల్లె మాట్లాడుతుంది, మరి దాన్ని ఏమంటారు? బయట వాళ్ళు వీళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని లోకేష్ అన్నాడు, లేదా లోకేష్ మనం తల్లి చెల్లె మనల్ని కలవలేదే సార్. వేరే టాపిక్ లోకి వెళ్తాయి, మీరు ఒకటని వాళ్ళు ఒకటని, ఎందుకు సార్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణాథ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మని ఏదో లోకేష్ అన్నాడనో, లేదా లోకేష్ అమ్మని పవన్ కళ్యాణ్ అన్నాడో మాట్లాడింది మోహన్ రెడ్డి గారు కదా, అది ఆయన కూడా వర్తిస్తుంది కదా, ఆయనకి నేను కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ మన తల్లి చెల్లె మనం డైజెషన్ కాలేదే మనం అంటే. రైట్, బయట గురించి అర్హత ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. రైట్ వేణుగోపాల్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ అక్షర్ సచిన్ గారు 1 minute కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈవెన్ నేను 2019 వరకు కేఎస్ఆర్ లైఫ్ ఫాలో అయ్యాను సార్. ఇంచుమించు అనేక సార్లు కేఎస్ఆర్ గారు ఆ లైవ్ షోలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే వార్ వన్ సైడ్ అని అనేక సార్లు అనేవారు. వైసీపీ నాయకులు డిక్లేర్ చేయడం కాదు, వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం అనేక సార్లు ప్రయత్నించింది అనేది వాస్తవం. అది వాళ్ళిద్దరికి కాలంలో అది వేరే విషయం. రెండోది, జనసేన పార్టీ పుట్టినరోజు గురించి డిబేట్ పెట్టినప్పుడు మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పడం అనేది కనీస ధర్మం పాటించకపోవడం అది ఆయన ఇష్టం. మూడోది, నేను 2 బలమైన పార్టీల ముందు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనుడు, ఏ విధంగా నెట్టుకుని రాగలిగాడనే ఉద్దేశంతో చెప్పాను తప్పించి నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించారని నేను ఏ రోజునే అనలే.
అది వేరే డిబేట్ లో చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వీటి ప్రకారం 2004 ఉన్న ఆస్తుల కంటే 2009-11లో ఆస్తులు ఎక్కువ కాబట్టి సంపాదించుకున్నారు. అది బిజినెస్ ద్వారా సంపాదించుకున్నారా లేదా నాకు అనవసరం, నేను ఎక్కడ ప్రస్తావించలే. ఎవడైనా డబ్బు ఉంటేనే రాజకీయ పార్టీ పెడతాడు, ఆ ఉద్దేశంతో చెప్పాను కానీ తప్పు ఉద్దేశంతో అనలేదు. ఇంకొక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్కొక్క ప్యాలెస్ 6 నెలలు, సపోజ్ తాడేపల్లి 6 నెలలు కట్టించాడు అనుకుందాం. అరే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ప్యాలెస్ కట్టించాడని ఒక కూలోని తిండి తినడానికే కష్టపడితే కానీ తిండి తినలేని కూలోని నువ్వు ఇల్లు ఒక ప్యాలెస్ కట్టారు 6 నెలలు అంటే ఎక్కడ కట్టుకోగలండి? ఆడు ఒక బెడ్రూమ్ కట్టుకోవడానికి ఆడు జీవితాంతం ప్లాన్ చేసుకుని చనిపోయేటప్పుడు ఎప్పుడో కట్టుకుంటాడు. అది డబ్బు ఉన్నవాడికి అలాగే ఒక వైసీపీకి, టీడీపీని, జనసేన తోటి కంపేర్ చేయడం మంచిది లేదు. ఎందుకంటే జనసేన ఆర్థిక పరంగా కానీ, సామాజిక వర్గాల రాజకీయ చైతన్య పరంగా కానీ, ఒక మీడియా లేకపోవడం కానీ, ఒక నాయకుల లేబు లేకపోవడం కానీ, పవన్ కళ్యాణ్ గారిలో కొంత రాజకీయ, అది పవన్ కళ్యాణ్ లో ఒక రాజకీయ నాయకుడిగా పరివర్తన చెందకపోవడం వల్ల కానీ కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పినవి ఓకే, సామాజిక చైతన్యం ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేవనుకోవచ్చు. మీడియా లేదు అంటారు. సోషల్ మీడియా ఇంత బాగా వెళ్తున్న క్రమంలో ఇప్పటికీ మీడియా పెట్టుకోకపోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క తప్పిదం కాదంటారా? ఎవరి మీద రుద్దుతారు దాన్ని? ఖచ్చితంగా తప్పిదం. ఈవెన్ సోషల్ మీడియాను కూడా ఇప్పుడు ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని అతను ఎవరో తల నరికేస్తానన్నాడు. ఆ పదవుల్లో ఉన్న 3000 మంది కూడా ఒక్కడిగానే ఖండించడానికి రాలే. ఎవడైనా ఒక వేణుగోపాల్ గారు లాంటోడు, నాలాంటోడు, మీలాంటోడు సమర్థించడానికి వస్తే వాళ్ళు కనీసం అప్రిషియేట్ చేయరు, తీరు, కనీసం మెచ్చుకోరు. ఆ పార్టీ ఆఫీసుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని మార్చాల్సిన అవసరం ఉంది. ఇటువంటి నలుపుని కలుపుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుని పార్టీ పురోభివృద్ధికి కంకణం పోనాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మరొక్కసారి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి మొండితనానికి, పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీకి, జనసేన పార్టీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలండి అభిప్రాయం తెలియజేసినందుకు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. సత్యం గారు శుభాకాంక్షలు చెప్పలేదు, ఆయన విజ్ఞత వదిలిపెడతా అంటున్నాను. నేను చెప్పాలనే ముందు చెప్పాలనుకున్నప్పుడు ఏమన్నారు ఆయన? రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకుని సీఎం అయినారు, ఆయన సీఎం అయితే డబ్బులు సంపాదించిన పార్టీ పెట్టాడు. ఎట్లా చెప్పబుద్ది? ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఏ పార్టీ అయినా ఆ పార్టీ బాగుండాలని కోరుకోవాలి. ఆ రాష్ట్రంలో పార్టీ ఉంటే ఆ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటా. అలాంటి కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఉంటా. అది జనసేన కావచ్చు, లేక టీడీపీ కావచ్చు, లేక బీజేపీ కావచ్చు, లేక ఇంకా ఇతర పార్టీలు కే పాలైనా కావచ్చు. కాదన్నా, ఏ పార్టీ అయినా బాగుండాలని కోరుకుంటా. బాగుండాలని కోరుకున్నప్పుడు మీరు మాట్లాడే విధానం, షర్మిల గారు కూడా బాగుండాలని కోరుకుంటారా సార్? ఏ విధంగా మాట్లాడాలా సార్? షర్మిల గారు కూడా బాగుండాలని కోరుకుంటారా మీ అధినేత? మీరు 100% ఆ పార్టీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 145 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. వీళ్ళు అంటున్నారు చూడు, తెలియని మాటలతో చెల్లిని దొబ్బినారు, తల్లిని దొబ్బినారు అని. ఎవరైనా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె ఇండివిజువాలిటీ ఆమెకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇండివిజువాలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. అదే చిరంజీవి గారు ఇంతకుముందు ఒకసారి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ తమ్ముడు కదా, మీ ఆశీస్సులు ఉంటాయి అంటే, నా తమ్ముడుగా నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, కానీ అతని పార్టీ వేరు, నా పార్టీ వేరు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు అన్నారు, అది ఈ రోజు నేను విన్నా. అంటే అది నాకు ప్రత్యర్థి అతనని. ప్రత్యర్థులు అయినప్పుడు ఎవరు మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ఎందుకు దీంట్లో కలపాలా? ఆయమని ఎందుకు దీంట్లో తీసుకొచ్చి కలపాలా? ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడమో, లేక జగన్మోహన్ రెడ్డి గారి ఆమెకు భజన చేస్తాను, పార్టీలు బతుకుతాయా? ఎవరు పార్టీని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఆ మాట మాట్లాడతారు. అదేవిధంగా మా వేణు గారు చెప్తున్నారు, అబ్బా బ్రహ్మాండంగా చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, నడి సెంటర్లో పొడిచినాము, మారుమూల గ్రామాల్లో పోయి మేము పొడిచి వచ్చినామని. నడి సెంటర్లో హాస్పిటల్కు 3,000 రూపాయలు 3,000 కోట్ల బకాయిలు ఉండే ఆరోగ్యశ్రీకి. అవి కట్టమనండి. అవి గట్టగా ఏడుస్తున్నారు. నడి సెంటర్లో ఉన్న హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు 6,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కట్టగా వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళను తినే తిండి లేకుండా చనిపోతున్నారు. మన ప్లేట్ తీసుకుని పదా కొట్టి వెళ్ళిపోయినారు. ఆడ మీలాంటి వాళ్ళు పోయి అడిగినారు, ఎవరైనా చెప్పినారా మీరే చేసినారని? ఎవరు చెప్పడమే ఉంది. పురుగుల మంది పువ్వు పెట్టారు. ఇంతకన్నా దరిద్రమైన పార్టీలు రాష్ట్రంలో పరిపాలన దేశంలో ఎప్పుడు చేయలే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నా. ఇలాంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళ సాధించేదని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షలు ఇంటి పట్టాలు ఇచ్చినారు. మీరు అంటున్నారు చూడు సత్యం గారు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్యాలెస్లు కట్టుకున్నారని. మీరు కూడా కట్టుకుంటున్నారు, మీరు కూడా కట్టారు. 10 ఎకరాలు నిన్నగాక మనం పెట్టిన పార్టీ 10 ఎకరాలు ఆ స్థలంతో పాటు ఆఫీసులు కట్టుకున్నారు. అవన్నీ కాదు సపరేట్. అదేవిధంగా
31 లక్షలు పట్టాలు ఇచ్చి 20 లక్షలు ఇల్లు స్టార్ట్ చేసి 10 లక్షలు ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే తప్పింది. 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గట్టిలే. మీరు అంటున్నారు చూడు, చెప్పులు లేవు, ఆ ప్రాంతాలపై చెప్పులు ఇచ్చినాడు మా పవన్ కళ్యాణ్ గారు అని. మనకు సిగ్గు అనిపించేది. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకు తిండి లేక, బట్ట లేక, చెప్పులు లేక, నడచడానికి ఏమీ లేకుండా, హాస్పిటల్ లేక డోర్లను పెట్టుకొని తీసుకొని వస్తున్నారంటే మనకే సిగ్గుపోతుంది. ఈ రోజు పోయి మనం ఆడ చెప్పులు ఇవ్వడం కాదు గొప్ప. ఆ తర్వాత గతంలో మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినాం, ఎన్ని మంది మేలు జరిగింది. ఎవరిని అంటున్నారు మీరు? రాజశేఖర రెడ్డి గారిని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాదు. 15 సంవత్సరాల అధికారంలో ఉంది. మీకు అవగాహన లేకుంటే అవగాహన తెచ్చుకోండి. 15 సంవత్సరాల అధికారంలో 10 సంవత్సరాలు మంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే, అలాంటి వ్యక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో బట్టలు తిండికి లేక, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కాళ్ళకి చెప్పులు లేవంటే అసహ్యంగా ఉంటుంది. మనం ఆ పంచాయతీ ఎత్తడం బాగుండదు అంటున్న మారుమూల ప్రాంతాల్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినారు కాబట్టి పాడేరులో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మేమే గెలుస్తున్నాం. మీకు గెలిచలేదు, అది మీరు తెలుసుకోలే. ఆ మారుమూల ప్రాంతాలకు ఎవరు పోలేదు, మేమే పోయినా ఉంటున్నారు. చూడు, మీ అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళు పెట్టినటువంటి, వాళ్ళ చేతులతో పెట్టినటువంటి అన్నం తిని వాళ్ళను ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి వచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ఈ రోజు ఏదో అధికారం ఇక్కడ జరుపుకోవడానికి చేతగా అక్కడికి చేస్తున్నారు. ఒక ప్లేనరీ అంటే బ్రహ్మాండంగా జరుపుతారు, లేదా దాన్ని ఊరక పెట్టుకుంటారు. ప్లేనరీ మేము పోయి గిరిపుత్రుల దగ్గర, నల్లగడ్డ దగ్గర 5 మంది దగ్గర ప్లేనరీ జరపడం ఏంది? ఆ ప్లేనరీ జరపడం బ్రహ్మాండంగా పార్టీ, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి, మీరు కూడా జాతీయ పార్టీ కాబట్టి, తెలంగాణలో కౌన్సిలర్, వార్డు మెంబర్ గెలిచినారు కాబట్టి, అలాంటి పార్టీని మరి అంత చీప్ గా చేసేట బ్రహ్మాండంగా చేయాలంటే వాళ్ళకి భయపడినారా? తెలుగుదేశం వాళ్ళు వద్దంటే చేయలేదా? మీరు కూడా డిసైడ్ చేసుకోవాలి కదా. కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. మీ పార్టీ మనస్ఫూర్తిగా బాగుండాలనుకుంటా, సింగిల్ జెండాతో, సింగిల్ నాయకుడుగా ఒకసారైనా ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్ అని కోరుకుంటాం. కానీ మీరు అవుతారో లేదో మీరు చూసుకోండి. 15 సంవత్సరాలు వాళ్ళ కింద ఉంటే మీరు ఎప్పుడు అవుతారు రాష్ట్రంలో? మీ పార్టీని సరే సార్, ఓకే, మీరు చెప్పింది అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. అద్భుతంగా 150 పైజీలకి వెళ్ళి ఒకేసారి ఆకాశం నుంచి అధపాతాలకు పడిపోయిన వైసీపీ పార్టీ కూడా అద్భుతంగా ఎదగాలని మనందరం కూడా కోరుకుందాం. 11 సీట్లకు పడిపోయిన మీరు కూడా మళ్ళీ 111 సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. ఎస్ ధన్యవాదాలు. మరి అధపాతాలకు పడిపోయిన పార్టీ పాపం పైకి లేవాలని కోరుకుందాం. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వినబడుతుంది ప్లీజ్. ఇప్పుడు మోహన్ గారికి నేను చెప్తాను కదా, నేను ఒకటే అడుగుతాను సార్. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో స్వతంత్ర భారతదేశంలో జరిగిన విధంగా ఒక డ్యామ్ కొట్టుకుపోతే ఆ డ్యామ్ లో 50 మంది చెప్తే అక్కడ కొన్ని వేల ఇల్లు కొట్టుకుపోతే ఆయన రోజుల తర్వాత చూడడానికి అతన్ని లేకపోయినాం అక్కడ దాంట్లో గూడెంలో 27 మంది పడితే దాన్ని, అరే అది వర్షాలు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి కార్యక్రమం అయితే ప్లీనరీలో 29 మంది చంపితే దానికెట్లా? 29 షూటింగ్ చేయడానికి పోయి చంపినారు. ఏదో వర్షాలు వచ్చినా చనిపోయినారు. మామూలుగా జరిగేది వర్షాలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, విజయశేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ అభిప్రాయం అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ అభిప్రాయం అర్థమైంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, చివరిగా చెప్పండి యశ్వంత్ గారు, ఏం చెప్తారు ఒకసారి చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఈ 11 ఏళ్ళ ఇంత మంచిగా పరిపాలన అందిస్తూ అమరజీవి, నీటి జలధార అని చెప్పి రూరల్ డెవలప్మెంట్ గానీ, రోడ్లు గానీ, ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా సమస్య ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు సమస్య ఉంది అని మాట్లాడుతున్నారు తప్ప ఇదివరకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సమస్య ఉంది అని చెప్పి సోషల్ మీడియాలోకి ఎవరు ఎక్కలేదు.
ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పేరెత్తి మరి ప్రతి ఒక్కరు సోషల్ సమస్యలు చెప్తున్నారు అంటే ఒకటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్య ఉంది అని చెప్తుంటే మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి సమస్య ఉంది అంటే ఏ సమస్య లేకుండా ఆయన చేశాడేమో కదా. ఫెయిల్ అయినట్టు కాదు సార్, అది కొన్ని ఉంటాయి సార్. 2 సంవత్సరాలు మీరు వచ్చారు, ఇంతవరకు సమస్యలు ఉన్నాయని ఇప్పటికీ మీ ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటున్నారంటే మీ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు పవన్ కళ్యాణ్ గారు గొప్ప చెప్పే ప్రయత్నంలో మీ ప్రభుత్వం బద్నాం అవుతుంది, అది చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే కొన్ని చోట్ల అన్ని నేను గమనించలేను కాబట్టి కొన్ని అధికారులు కూడా గమనించాలి అంటారు. ఎక్కడన్నా చిన్న ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి దాకా వచ్చినప్పుడు వెంటనే అది రెస్పాన్స్ కూడా మనం గమనించుకోవాలి. ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఏంటి చెప్తున్నారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు, ఏ వర్గాలైతే రాజ్యాన్ని కోరుకుని ప్రకటించాయో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల అది సాకారం అవుతోంది. ఓకే, ఈ రోజు వారు ఈ అధికారంలో భాగస్వామ్యం అయ్యారు, చాలా ఆనందంగా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో వారు ఈ రోజు రాజకీయంగా ముందుకు వస్తున్నారు. వారికి మంచి పనులు జరుగుతున్నాయి, అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే రకరకాలుగా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు ఏమి జరుగుతోంది. కాబట్టి రోజు ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులుగా నిశ్చింతగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చే 15 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజలనే కాదు, నాయకులను, కార్యకర్తలను ఎవరైతే భాగస్వామ్యం ఉంటారో వారందరినీ కూడా ఆనందంగా ఉంచి జనసేన పార్టీ కూడా మరింతగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ తరఫున మా నేత నారా లోకేష్ గారి తరఫున మరింత తెలియజేస్తూ మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైట్, శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా తిరుత్తని వేణుగోపాల్ గారు అండ్ యశ్వంత్ గారు ధన్యవాదాలండి. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మీకు కూడా ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా ఏపీలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆంధ్రప్రదేశ్లో గిరిపుత్రుల సమక్షంలో మరి జరపడం, పవన్ కళ్యాణ్ గారు అక్కడ జెండా ఆవిష్కరించడం అయితే జరిగింది. గిరిపుత్రుల యొక్క సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ముందుకు వెళ్తున్నారని జనసేన పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ఈ పార్టీ జనసేన పార్టీ ఇప్పటి వరకు ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా సరిగ్గా ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రజల్లో నుంచి ఆ భావన లేదు అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్నారు. 100% జనసేన పార్టీ తనకున్న పరిధిలో తాను గెలిచిన 21 ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీలు కావచ్చు, తన పరిధిలో పవన్ కళ్యాణ్ గారు ఏవే శాఖలు అయితే తీసుకున్నారో ఆ శాఖలన్నిటి కూడా సమానమైన న్యాయం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా జనసేన పార్టీ తనకంటూ ఒక ప్రత్యేకంగా తన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవడంలో ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని నిర్మించుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడే జనసేన పార్టీ 2 బలమైన సామాజిక వర్గాలు కలిగిన 2 పార్టీలను నిలువరించేందుకు ఆ రెండింటి మధ్య మరి 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉందని విశ్లేషకులు చెప్తున్న మాట. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.